నమస్కారం. దివ్యాంగ్ సారథి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ మొదలుపెట్టింది. దీని గురించి సందేహాలు, సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే గత నెల జరిగిన కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదు అని రాయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. మున్సిపల్ పరిధిలోని వారికి మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పరిధిలోని వారికి పంచాయతీ సెక్రటరీ ఈ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మున్సిపల్ పరిధిలోని డాటాని మున్సిపల్ ఆఫీస్‌లో, గ్రామ పంచాయతీ పరిధిలోని డాటాను గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో ప్రదర్శించడం జరుగుతుంది. 25వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఫీల్డ్ వెరిఫికేషన్‌లో కేవలం కొత్త రేషన్ కార్డుల గురించి ఎవరైతే అప్లై చేశారో వారి డాటాను మాత్రమే స్వీకరిస్తామని, గతంలో మీ సేవల్లో అప్లై చేసిన యాడింగ్ అంటే మీకు పిల్లలు పుట్టినా, పెళ్ళైనా వారిని యాడ్ చేసుకున్న దాని గురించి సమాచారం లేదని అధికారులు తెలిపారు. దాని గురించి 26వ తేదీ తర్వాత పూర్తి సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. ఎవరైతే కులగణన సర్వేలో మాకు తెల్ల రేషన్ కార్డు లేదు అని రాయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితో పాటుగా గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే సొంత స్థలం ఉండి 5 లక్షల కోసం అప్లై చేసుకున్న వారికి తొలి లిస్టు రెడీ అయిపోయింది. తుది జాబితాను త్వరలోనే మున్సిపల్లో మరియు గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. అలాగే రైతు బంధు పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా మార్చారని, దీనిలో భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 సంవత్సరానికి అందజేస్తామని, దానికి కూడా సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అనేక సందేహాలను లేవనెత్తాయి. ఈ నెల 26తో మున్సిపల్ పదవీకాలం ముగిసిపోతుందని, ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయిందని, త్వరలోనే వీటన్నిటికీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో వారం 10 రోజుల లోపల ఈ పథకాలన్నీ ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మన ఛానల్లో కొత్త రేషన్ కార్డుల గురించి, కొత్త పెన్షన్ల గురించి మరియు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తుంటాం కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సమాచారం మరింత మందికి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.